భద్రాద్రి జిల్లాలో 2 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 488 కేజీల గంజాయిని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా సిసిఎస్ పోలీసులు, భద్రాచలం పోలీసులు తమ సిబ్బందితో కలిసి భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బస్టాండ్ వైపు నుంచి భద్రాచలం బ్రిడ్జి వైపుగా 2 కార్లు వచ్చాయి. ఆ కార్ల డ్రైవర్లు పోలీసులను చూసి వాహనాలను వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం వాహనాలను తనిఖీ చేయగా సుమారుగా 97,60,000 విలువ కలిగినటువంటి 488 కేజీల గంజాయిని గుర్తించారు. పట్టుబడిన వారిని భద్రాచలంలోని సారపాక గ్రామానికి చెందిన డి శివశంకర్ రెడ్డి, నాగేంద్ర బాబుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు పరిసర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రలోని జహీరాబాద్కు చెందిన అమీర్ అనే వ్యక్తికి అమ్మడానికి తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. కాగా శివశంకర్ రెడ్డి ఇప్పటికే 3 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో అతడిపై పీడీ యాక్టుకు ప్రతిపాదించినట్లు ఎస్పీ తెలిపారు. 228 ప్యాకెట్లలోని 488 గంజాయి, 2 కార్లు, 1 మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అందులోకి ఎందుకు పోతున్నావు? ఎందుకు అమ్మడు ఓకే సో నిన్న 12/2/2023 రోజు నిన్న సాయంత్రం 4 గంటలకు మన భద్రాచలం పోలీస్ తర్వాత స్పెషల్ టాస్క్ ఫోర్స్ మన దగ్గర సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పెట్టుకున్నాము జిల్లాలో. వీళ్ళిద్దరు కూడా ర్యాండమ్ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మన 2 బండిను అనుమానాస్పదంగా వెళ్తున్నప్పుడు వాళ్ళని పట్టుకునగా మనకు 488 కేజీస్ ఆఫ్ గాంజా దొరికినాయి. ద వర్త్ అరౌండ్ 97,60,000. అక్కడున్న ఇద్దరు, డి శివశంకర్ రెడ్డి సన్ ఆఫ్ వెంకట్ రెడ్డి 33 year old, ఈజ్ ఏ రెసిడెంట్ ఆఫ్ తాళగొమ్మూరు సారపాక గ్రామం, మురుగంపాడు పిఎస్ లిమిట్స్. అలాగే నాగేంద్ర బాబు A2 సన్ ఆఫ్ కృష్ణరాజరావు 30 years, డ్రైవర్, ఈజ్ ఏ రెసిడెంట్స్ ఆఫ్ మజీద్ కాలనీ సారపాక. వీళ్ళిద్దరు దాంట్లో దొరికారు. వీళ్ళు దీన్ని ఆ ఏఓబి బార్డర్ నుంచి తీసుకొని జహీరాబాద్ ఒక మనిషికి హ్యాండ్ ఓవర్ చేయాలని తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి దాన్ని మహారాష్ట్రకి పంపాలని ఈ యొక్క నెట్వర్క్ మనం బస్ చేసాము. గతంలో కూడా పలుమార్లు శివశంకర్ రెడ్డి నిషేధించ గాంధీ ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి కొనసాగులు చేసి అక్రమంగా తరలించిన కేసులు మనకున్నాయి. అండ్ టోటల్ ఇతని మీద 3 కేసెస్లో ఆల్రెడీ బుక్ చేశాం. ఇప్పుడు వరకు గాంజాయి అక్రమంగా రవాణాకు పాల్పడిన గత 45 days, మనకు ఇంకా 2023 స్టార్ట్ అయ్యి 45 days అయింది. ఈ సంవత్సరంలో
మనకు 18 పీడియాట్లు మనము చేశాము. దీంట్లో టోటల్ 11 కేసెస్లో రిజిస్టర్ చేసి 32 పీపుల్ని అరెస్ట్ చేశాము. అండ్ 1.3 tons ఆఫ్ గాంజా ఇన్ 45 days we have apprehended and seized. సో ఈ నేరస్తుల మీద మనం గట్టి చర్యలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు గట్టి చర్యలు తీసుకొని 18 పీపుల్ మీద మనం పీడీ యాక్ట్ అమలు చేసాం.